ఖేడ్లో టీఆర్ఎస్ గెలుపు ప్రజలదే అన్నారు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. సీఎం కేసీఆర్ పాలనకు ప్రజలు పట్టం కడుతున్నారన్నారు. కాంగ్రెస్ టీడీపీ నాయకుల మాటలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్నారు పద్మా దేవేందర్ రెడ్డి. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక ఆడబిడ్డగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇది ప్రజల విజయం. ఇది రేపు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా నారాయణకే నియోజకవర్గ ప్రజలందరూ కూడా తమ నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాల మాదిరిగా అభివృద్ధి చేయాలని చెప్పేసి వారందరూ కూడా ఇచ్చిన కానుకగా మేము భావిస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా నారాయణకే నియోజకవర్గం చాలా వెనుకబడ్డ ప్రాంతం. అక్కడ కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేదు గత పాలకులు. 60 సంవత్సరాలు అది కాంగ్రెస్ టీడీపీ కంచుకోటగా వెలిగిన నారాయణకే నియోజకవర్గంలో కనీసం తాగడానికి నీళ్లు లేని పరిస్థితి, రోడ్డు రవాణా వ్యవస్థ లేని పరిస్థితి ఉంది. అక్కడున్న నియోజకవర్గ ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రం అనేది లేకుండే. ఆ స్వేచ్ఛ స్వతంత్రాన్ని టీఆర్ఎస్ పార్టీ కలిగించింది. ఈరోజు అత్యధికంగా 53,625 ఓట్ల మెజారిటీ వచ్చిందంటే ఇది చిన్న మామూలు విజయం కాదు, ఇది ప్రభంజనం. గతంలో మేము చెప్పిన మాదిరిగానే వరంగల్ ఎన్నికలలో ప్రజలు ఏ తీర్పిచ్చిండ్రో, జిహెచ్ఎంసీ ఎన్నికలలో ప్రజలు ఏ తీర్పిచ్చిండ్రో అదే పునరావృతం అవుతుందని చెప్పినాం. అదే పునరావృతమైంది. నారాయణకే నియోజకవర్గ ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారనే సందేశాన్ని పంపించడం జరిగింది. రేపు రాబోయే కాలంలో వరంగల్, ఖమ్మం మేయర్లో స్థానాలలో కూడా అక్కడ కూడా ఆ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభంజన కొనసాగుతుంది. ఇదే రిజల్ట్ పునరావృతం అవుతుంది. దీనికి కారణం ఏంటంటే 60 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని కేవలం 18 నెలల్లోనే చేసి చూపెట్టిన ముఖ్యమంత్రి గారి ఘనత. నేను ప్రతిపక్షాలందరికీ కూడా సూచన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజల తీర్పును శిరసావించాలి. ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు మరి మీరు గతంలో చేసిండ్రు. వరంగల్లో, హైదరాబాద్లో, అదేవిధంగా నారాయణకేలో కూడా ఎన్నో ఆరోపణలు, అసత్యాలు. గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమే నారాయణకే నియోజకవర్గం, తెలంగాణ రాష్ట్రం. ఒకవేళ మీ పాలనే సరిగా ఉంటే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షనే వెలువడేది కాదు. మీ పాలన సరిగా లేదు కాబట్టే తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారి చేతిలో పెట్టారు. కాబట్టి దాన్ని శిరసావహించాలి తప్ప అనేక అనవసరమైన అభివృద్ధి నిరోధకాలుగా మారొద్దని చెప్పేసి నేను ప్రతిపక్షాలకు కూడా సూచన చేస్తూ ఉన్నాను. ఈ ఎన్నికలు, ఈ తీర్పు మా బాధ్యత పెంచింది. వాస్తవానికి ప్రజలందరూ మా మీద విశ్వాసంతో ఉన్నారు. మాకు అందుబాటులో ఉన్న ప్రజలందరి మన్ననలు పొందడానికి కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏ విధంగా నడిపిస్తామో 60 సంవత్సరాల్లో జరిగింది ఈ 5 సంవత్సరాల్లో చూపెడతాం. రాబోయే కాలంలో కూడా ఎక్కడ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ప్రజలు మా యందు విశ్వాసంతో ఉన్నారు. ఖమ్మం, అదేవిధంగా వరంగల్ మేయర్ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు పునరావృతం అవుతుంది.